రా కూర్చో. ఐఎమ్ సారీ ఆంటీ. సారీనా? దేనికి? అది తను ఈరోజు మీతో మాట్లాడిన దానికి క్షమించమని అడుగుతున్నాను. తను నిజంగా నీ భార్య అన్నట్లు ప్రవర్తిస్తున్నావు. తన వైపు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నావు. అలాంటిదేం లేదు. తను మిమ్మల్ని అవమానించింది కదా, నాకు బాధ అనిపించింది. నిజానికి తను చెడ్డ అమ్మాయి కాదు, మంచి అమ్మాయి. ఇప్పుడు నిజంగానే తన వకాలతా తీసుకుని మాట్లాడుతున్నావు రిషబ్. లేదప్ప ఆంటీ, తను నన్ను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కేవలం రాఖీ కోసమే. నిజంగా తను రాఖీ కోసం చేస్తోందని నువ్వు నమ్ముతున్నావా? మరి ఇంకెందుకు చేస్తుంది? నీకోసం. చూడు రిషబ్, ఈ రోజు ఉదయం మేము జాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తనతో మాట్లాడినప్పుడు తెలిసింది తను పెళ్లి చేసుకుంది రాఖీ చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. అంటే నిజానికి ఏదో కారణం కావచ్చు, కానీ రిషబ్ అదొక్కటే కారణం కాదు. మరి ఇంకేం కారణం ఉంటుంది? రిషబ్, నీకు అనిపించట్లేదా? తను నిన్ను ప్రేమిస్తోంది. తను నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటోంది. వాట్? అవును. మీరేదో తప్పుగా వినుంటారంటే. ప్రేమ దాగి ఉండదు, అది కనిపిస్తుంది. మీరేదో తప్పుగా చూసుంటారు, అలాంటిదేం లేదు. అయినా మీరు రిషబ్, ఈ విషయం తనే స్వయంగా చెప్పింది. చూడు, నేను తన్ని ఒక విషయం అడిగాను, నువ్వు రిషబ్ని ప్రేమిస్తున్నావా అని. తాను అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఎవరు పెళ్లి చేసుకుంటారు అని. ఏంటి? చూడు, నాకు తెలుసు నీకు తను ఒక ఫ్రెండ్గానే ఇష్టం, కానీ తను ప్రేమిస్తోంది. అందుకే తను నీకు దగ్గరగా ఉండాలని అనుకుంటోంది. చూడు, తను నీకు మంచి అమ్మాయిలా కనిపిస్తోందో లేదో తెలీదు, కానీ తన మీద కొంచెం ప్రేమున్నా సరే వెంటనే తన్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించు. ఒకవేళ నువ్వు తన్ని ఇష్టపడితేనే అది కూడా. లేదు, తనంటే నాకు ఇష్టం లేదు. ఐ మీన్ ఇష్టపడతాను, కానీ నా భార్యగా ఇష్టపడడం లేదు. అంటే ఒకవేళ తనకేదైనా బాధ కలిగినా నువ్వు బాధపడకూడదు. లేదు, ఉంటుంది, బాధ కలుగుతుంది, కానీ ఆ విధంగా అంటే కలగదు. రిషబ్, తను ఇక్కడి నుండి వెళ్ళాలి. ఆ అమ్మాయి అనవసరంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తను బ్రహ్మరాక్షసుని చంపే ప్రయత్నంలో తన చావును తానే ఆహ్వానించుకుంటోంది. అదృష్టం ఎన్నిసార్లు కాపాడుతుంది? ఎప్పుడో ఒకసారి కథ అడ్డం తిరిగితే ఎలా? అవును, కానీ తను ఒక్కదాన్ని మాత్రం ఇక్కడి నుంచి పంపించేస్తానని ఎందుకు అనిపిస్తుంది? తన స్థానంలో వేరే ఎవరున్నా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కలిగినా పంపించేస్తాను. నా ఫ్యామిలీలో ఇంకెవరిని పోగొట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆఫ్ కోర్స్ నాకు ఆ విషయం తెలుసు రిషబ్, కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. రిషబ్, ఆయన బాధ్యత అంతా నాదే, సరేనా? నాకు విషయం చెప్పు, నీకు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఇప్పటి వరకు నేను తను ఒక ఫ్రెండ్గానే కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పారు తను నన్ను ప్రేమిస్తుంది అని, కనుక ఖచ్చితంగా తన ప్రాణాలను కాపాడాల్సింది నా బాధ్యతే. చెప్పండి, నేనేం చేయాలి? తను వెళ్ళిపోతుంది, కానీ అతనెందుకు రాడు? వస్తాడు వస్తాడు. అక్కడ చూడు, అవన్నీ నా నగలు. ఈరోజు నేను నీకు అవన్నీ పెడతాను. పెళ్లి కూతుర్ని చేస్తా. అతనికి ఆహ్వానం పంపిస్తాను. అతను వస్తాడు, నిన్ను తనతో తీసుకుని వెళ్తాడు. అప్పగింతలు జరుగుతాయి. కొత్త పెళ్లి కూతురు వెళ్ళక తప్పదు. ఈ హారం, ఈ సింగారం, ఇవన్నీ తీసుకున్నావు కదా ఆ రాక్షసుని పిలవటానికి, అతన్ని చంపటానికి. ఇవన్నీ పెట్టుకుని నువ్వు రిషబ్ని పెళ్లి చేసుకున్నావు కదా. ఇలా జరుగుతుందని పెళ్లి కూతురుగా మారావు కదా. ఈ రోజు నువ్వు నీ కన్న కలలు తప్పకుండా నెరవేరుతాయి. హాయ్, ఈ అందాల పెళ్లి కూతురి అందం చూసి నేను చచ్చిపోతా. ఛై, నేనెందుకు చావాలి? ఇప్పుడు చావబోయేది నువ్వు. ఈరోజు ఒక దెబ్బకి 2 పిట్టలు రాలుతాయి. నీతో పాటు నీ అతి తెలివితేటలు శాశ్వతంగా ముగిసిపోతాయి. ఇక నీ కథ ముగుస్తుంది, అతని కథ కూడా ముగుస్తుంది. అసంపూర్ణమైన మీ ఇద్దరి కథ ముగిసిపోతుంది. నేను చంపటానికి అతను ఇక్కడికి వస్తాడు. నేనంటే నేను ఇక్కడ అతన్ని చంపుతాను. అతను ఇక్కడ మాత్రమే చావగలడు. అందుకే నేను ఇక్కడికి రప్పించబోతున్నాను.
అతను ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే నేను ఇక్కడున్నాను. కానీ పెళ్లి కూతురివి నువ్వు మారతావు కనుక అతని దృష్టి అంతా నీ మీదే ఉంటుంది. అతను నీ మీద దాడి చేస్తాడు, మరి నేను ఇక్కడ అతని మీద దాడి చేస్తాను. నువ్వు చేస్తావు, అతను చేస్తాడు. ఇక కథ నేను మొదలు పెడతాను. ఈరోజు ఆ కథకి ముగింపు కూడా నేనే ఇస్తాను. మొదలైపోయింది. ఇదే అంతానికి మొదలు. మీకింత ధైర్యం ఎలా వచ్చింది? మీరు నన్ను బలి చేస్తారా? ముందు అతన్ని, ఇప్పుడు నన్ను. నాకు తెలుసు, మొదటి నుంచే నాకు తెలుసు, మోసం చేసిన ఆ అమ్మాయి మీరే. మీరే అతన్ని మోసం చేశారు, మీరే అతన్ని చంపేశారు కూడా. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? మీకేమనిపిస్తుంది? నన్ను పెళ్లి కూతురులా మార్చి ఈ ఊరికి తిరిగి సంతోషాలు తీసుకురాగలరా? మోసంతో ఆ రాక్షసుడిని చంపుదాం అనుకుంటున్నారా? లేదు, ఈ కథ మీతో ప్రారంభమైంది, మీ మోసంతో ప్రారంభమైంది, అలాగే మీతోనే అంతం అవుతుంది. వదలండి నన్ను. అతనికి నేను కాదు, మీరు కావాలి. అతను వస్తాడు, తిన్నగా అతను మీ మీద దాడి చేస్తాడు. లేదు, అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి వచ్చారని అతనికి తెలుసు. అతను నా వైపు చూడడు, మిమ్మల్నే చూస్తాడు, మిమ్మల్నే చంపుతాడు కూడా. లేదు, అతను నిన్ను చూశాడు. చివరిసారిగా అతను చూసిన పెళ్లి కూతురు నువ్వే కదా. అతడి దాడి నుంచి తప్పించుకున్నావు. అతను వస్తాడు, నీకోసం తప్పకొస్తాడు. అతనికి నువ్వు కావాలి. తను లేదు, అతనికి నేను అవసరం లేదు. అతనికి మోసపోయిన అతని ప్రేమ కావాలి, మీరు కావాలి. ఎందుకంటే మీరే అతన్ని మోసం చేశారు. అసలు నీకేం తెలుసు సంజయ్ గురించి? ఆ? ఏమనిపిస్తోంది నీకు? అతను దేవుడనా? పేదల్ని ఉద్ధరించేవాడనా? ఈ ఊర్లో గొప్ప మహనీయుడనా? ఆయన మంచివారే, కానీ మీరే ఆయన్ని చంపేశారు. మోసం చేసిన ఆయన భార్య మీరే. అతని భార్య కావటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలా తెలుస్తుంది? నీకు ఆయన గురించి ఏం తెలుసు? అతని స్వరూపం గురించి తెలియచేయటానికి అతని భార్యలెవరూ ప్రాణాలతో లేరు. భార్యలా? నన్ను పెళ్లి చేసుకోవటానికి ముందు ఆయనకి చాలా మంది భార్యలు ఉండేవారు. అతను వాళ్ళందరినీ చంపేశాడు. పాప అమాయకులకు ఆ విషయం కూడా తెలీదు. అతను ఒక బ్రహ్మ రాక్షసుడని. బ్రహ్మ రాక్షసుడా? కాదు, అతన్ని బ్రహ్మ రాక్షసుడిగా మీరు మార్చారు. ఈ అమ్మాయికి అంతా తెలుసు. ఇప్పుడు నేను ఒక కొత్త కథ చెప్పాలి. నిందలన్నీ ఆ బ్రహ్మ రాక్షసు మీద వెయ్యాలి. అప్పుడే ఈ అమ్మాయి నన్ను క్షమించగలదు. నేను అతన్ని బ్రహ్మరాక్షసుగా మార్చానా? వెళ్ళి అతని మొదటి భార్య ఇంటి వాళ్ళని అడుగు. ఆమెను అతను ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేశాడో, అలాగే రెండో భార్య ఇంటికెళ్ళి అడుగు. అతను ఏ విధంగా ఆమెను చెట్టుకి ఉరివేసి చంపాడో. అతను నన్ను కూడా చంపేవాడే, కానీ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మీరు చెప్పేదానికి అర్థం ఏంటంటే మీరు అతని నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. అవును, నేను తప్పించుకు వెళ్ళిపోయాను. అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను. అందుకే నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాలేదు. రాఖీ పెళ్లికి కూడా రాలేదు. కానీ మరి అతని చావు ఎలాగూ రావాలి కదా. అతను బలి తీసుకుంటాడు. అతనికి బలి కావాలి. అందుకే నేను బలిస్తాను. కొత్త పెళ్లి కూతురు కావాలి. ఆ ఆశ అతన్ని ఇక్కడి వరకు తీసుకొస్తుంది. అతన్ని మీద దాడి చేస్తాడు, నేను అతని మీద దాడి చేస్తాను. వెంటనే అతన్ని చంపేస్తాను. అతను ఈ ఊర్లోనే చేస్తాడు. అతని రాక్షసత్వం, అతని పగ, ప్రతీకారం అన్నీ చచ్చిపోతాయి. అంతే. ఈ పని చేయటానికి నాకు నీ సాయం కావాలి. నేను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారా? కాదు, నేను కాదు, రిషబ్ కోరుకుంటున్నాడు. మీరు కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు కాకపోతే మరి మీరే త్యాగం చేయొచ్చు కదా. మీరు పెళ్లి కూతురుగా మారండి, మీరు చావండి. మీరు అలా చేయరు. నన్ను చావడానికి వదిలేస్తారు, మీరు తప్పించుకుంటారు. నిన్ను విడిచిపెట్టను, 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 విడిచిపెట్టను.